Let's turn our Bibles to today's scripture portion, Revelation chapter 3. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. చాలామంది వదిలేసిన గ్రంథం. యోధా పత్రిక వరకు చదివి ఆపేస్తారు. ప్రకటన చదవాలంటే భయం చాలామందికి. ఎందుకంటే 7 ముద్రలు ఉంటాయి, 7 తెగుళ్ళు ఉంటాయి, 7 బోర్లు ఉంటాయి. ఒక్కొక్క బోర ఊదినప్పుడు ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క తెగులు, 7 తెగుళ్ళు చాలా 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 భయంకరంగా ఉంటాయి. ఈ ప్రకటన గ్రంథం చదివితేనే భయం వేస్తుంది, ఆ తెగుళ్ళు చదివితేనే భయం వేస్తుంది. అవి జరిగితే ఎంత ఘోరంగా ఉంటుందో చదివితేనే భయము. కానీ మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మొదటి అధ్యాయం అంతా కూడా ఇంట్రడక్షన్. మొదటి అధ్యాయం ఇంట్రడక్షన్. 2-3 అధ్యాయాలు సంఘములకు దేవుడిచ్చిన హెచ్చరికలు. సంఘములు యాక్చువల్గా అక్కడ రాయబడిన సంఘములు ఫిజికల్గా ఎగ్జిస్టింగ్ చర్చెస్. అవి ఉన్న సంఘాలు. సో అవి ఈరోజు మనకు కూడా వర్తిస్తే అనేకమైన విషయాలు. సో 2-3 అధ్యాయాలు దే ఆర్ ఇట్స్ ఏ స్ట్రాంగ్ వార్నింగ్ టు ద చర్చెస్. 7 సంఘాలకి ఇవ్వబడిన హెచ్చరికలు. ఆ తర్వాత 4వ అధ్యాయంలో ర్యాప్చర్. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడిద్ది, చర్చ్ దేవుడు తీసుకెళ్ళిపోతాడు 4th చాప్టర్లో. ఈ 4వ అధ్యాయము తర్వాత నుండి 4వ అధ్యాయము 6వ వచనము తర్వాత నుంచి ఇవన్నీ కనిపిస్తాయి. ఏంటంటే ముద్రలు, 7 ముద్రలు, 7 సీల్స్, 7 ట్రంపెట్స్, 7 బోర్లు అండ్ 7 ప్లేగ్స్, 7 తెగుళ్ళు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘం ఎత్తబడిన తర్వాత అవన్నీ జరుగుతాయి. ఈ తెగుళ్ళు కానీ, ముద్రలు కానీ, లేకపోతే ఈ బూరలు కానీ, అవన్నీ సంఘం ఎత్తబడిన తర్వాత. చాలామంది అవన్నీ చదివేసి అవన్నీ జరిగిన తర్వాత సంఘం ఎత్తబడిద్ది అనుకుంటారు. కాదు, సంఘం ఎత్తబడిన తర్వాతే దేవుని ఉగ్రత భూమి మీద కృమ్మరించబడిద్ది. ఆమెన్. అది సంతోషించాల్సిన విషయమే. కమాన్ ఆమెన్ చెప్పండి. అంటే మీరు ఒకవేళ సంతోషించలేదంటే మీరు ఎత్తబడతారు లేదన్న డౌట్ ఏమన్నా ఉండాలి మీకు. మీరు రక్షించబడిన విశ్వాసాలు అయితే ఖచ్చితంగా మనం ఆయన వచ్చినప్పుడు పైకి కొనుపోబడతాము. సో ప్రకటన గ్రంథము అర్థం కాకపోతే భయం వేస్తుంది, అర్థమైతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రకటన గ్రంథము చదివితేనే దీవెన, ఈ ప్రకటన గ్రంథం వింటేనే దీవెన. మొదటి అధ్యాయం 3వ వచనంలో ఈ ప్రవచన గ్రంథమును చదివిన ఎడల, లేక విని గైకొనిన ఎడల, ఆ వినిన వాడు ధన్యుడు అన్న మాట. బ్లెస్డ్ ఈజ్ ద వన్ హూ రీడ్ ది స్క్రిప్చర్స్, బ్లెస్డ్ ఈజ్ ద వన్ హూ హియర్స్. ఈ ప్రకటన గ్రంథముకున్న గొప్ప భాగ్యం ఏంటంటే, అది చదివిన వినిన దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. బ్యూటిఫుల్ గ్రంథం ఇది. సో కాబట్టి ప్రకటన గ్రంథం అన్నాను కాబట్టి ఇంత డివిజన్ మీకు ఇంట్రడక్షన్ చెప్పా, కానీ నా వర్తమానం అది కాదు. 3వ అధ్యాయము నేను 2 హెచ్చరికలు, ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన 2 హెచ్చరికలు కలిపి ఈరోజు నేను మీకు ఒక వర్తమానమును నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. 3వ అధ్యాయము మొదటిది సార్దీసు సంఘానికి దేవుడిచ్చిన హెచ్చరిక, రెండోది ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడిచ్చిన హెచ్చరిక. Now 2 prominent instructions that God gave to the people here at Sardis and Philadelphia. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. 3:2 ప్రకటన 3:2 నీ క్రియలు నా దేవుని ఎదుట. సార్దిస్ సంఘంతో మాట్లాడుతున్నాడు. నీ క్రియలు, సార్దిస్ అనే ప్రాంతం అది. మీరు టర్కీ కానీ లేకపోతే ఇటలీ ఆ ప్రాంతాలకు వెళ్తే యూ కెన్ ఫైండ్ ద రూయిన్స్ ఆఫ్ ద 7 చర్చెస్. ఈ 7 సంఘముల యొక్క శిథిలాలు మీకు కనపడతాయి. ఆ ప్రదేశాల్లోకి వెళ్తే మీకు కనపడతాయి. సో చాలామంది ఇస్రాయేల్ యాత్ర, హోలీ ల్యాండ్ టూర్ చేస్తారు, కానీ 7 చర్చెస్ టూర్ చాలా తక్కువ మంది చేస్తారు. బ్యూటిఫుల్ స్టడీ అది. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడివై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. అందరు నాతో చెప్పండి, మిగిలిన వాటిని బలపరచుము. ఇంకొంచెం బిగ్గరగా చెప్పచ్చు, ఇంకోసారి చెప్దాం, మిగిలిన వాటిని బలపరచుము.
నీవెలాగ ఉపదేశం పొందితవో ఎలాగ వింటువో జ్ఞాపకము చేసుకొని దానిని గాయకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. నా వర్డ్స్ 8వ వచనం. ఫిలదెల్ఫియా సంఘముతో దేవుడు మాట్లాడుతున్న విషయాలు, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము అని చెప్పి మాట్లాడుతున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెము అయి ఉండినను, నీవు నా వాక్యము గాయకొని నా నామము ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించి ఉన్నాను, దానిని ఎవడు వేయలేరు. నాకు చాలా ఇష్టమైన వచనం ఇది. ఎందుకనంటే దేవుడు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధంగా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. ఫిలదెల్ఫియా సంఘానికి ఎలా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడో చూసారా? 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము. సంఘపు దూత అంటే హీస్ టాకింగ్ టు ద పాస్టర్ ఆఫ్ ద చర్చ్. దేవుడు సంఘానికి వర్తమానం ఇవ్వాలనుకుంటే ముందు ఆ దూతకి ఇస్తాడు, అంటే ద పాస్టర్ ఆఫ్ ద చర్చ్. ఏమని చెప్పాడంటే, ఎలా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు చూడండి. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపయోగ పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. నువ్వు 2 విధాలుగా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. ఎవడు వేయలేకుండా తీయవాడు అంటే ఆయన ద్వారములు తెరిస్తే ఎవడు దాన్ని మూసేవాడు లేడు. అక్కడతో ఆగలేదు. ఆయన ఏమన్నాడంటే ఎవడు తీయలేకుండా వేయవాడును అన్నాడు. అంటే ఇఫ్ గాడ్ క్లోజెస్ ఎ డోర్ నో వన్ కెన్ ఓపెన్ ఇట్ ఫర్ యూ. నీ కొరకు ఆయన ఒక ద్వారము మూసేసాడా, ఎవరు దాన్ని తెరవలేరు. డోంట్ ట్రై టు బ్యాంగ్ యువర్ హెడ్ అగెన్స్ట్ ద డోర్. ఎందుకంటే కొన్ని ద్వారాలు నీ కొరకు మూయబడటమే నీకు క్షేమము. నా మాట నమ్మితే ఆమేన్ చెప్పండి. చాలాసార్లు దేవుడు మన ప్రయాణమును ఎట్లాగా ఆయన రూపిస్తాడంటే, అనేక సందర్భాలలో నీ శరీరము, నీ ఎమోషన్స్, నీ ఉద్రేకాలు, నీ యాటిట్యూడ్ అన్నీ కూడా ఆ ప్రయాణంలో ఆ డెస్టినీని చేరే లోపు అవన్నీ కూడా సెట్ అగునట్లుగా దేవుడు రూపిస్తాడు. సరే, అక్కడ దాకా వచ్చాం కదా. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి రండి. ఇక్కడే ఒక ఫింగర్ పెట్టుకొని ప్రకటన గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి రండి. చాలా అద్భుతమైన మాటలు అక్కడ నాకు కనెక్టింగ్ వర్డ్ సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ మాట మీ కొరకు చదువుదామని నేను అక్కడికి వస్తున్నాను. 5వ అధ్యాయము నేను ఒక వచనాన్ని చదువుతాను. 3వ వచనం బాగా గమనించండి. అంతేకాదు శ్రమ ఓర్పును, బాగా గమనించండి, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. నేను మరలా చదువుతున్నాను. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. సో మీరు వెన్ యూ గో త్రూ వేరియస్ కైండ్స్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఇన్ లైఫ్, దేవుడు మన జీవితాన్ని ఎట్లా రూపిస్తాడంటే, నీకు ఇష్టం లేని పరిస్థితుల్లో నిన్ను నడిపిస్తాడు ఆయన. నీవు కొన్ని పరిస్థితులు నీవు హ్యాండిల్ చేయలేవనుకునే అటువంటి పరిస్థితులు అనుమతిస్తాడు, కానీ నీవు హ్యాండిల్ చేయగలిగిన కృపను ఆయన నీకు ఇస్తాడు. ఈ ముళ్ళును తొలగించమని ముమ్మారు నేను ప్రభువుని వేడుకుంటుని పౌలు అన్నాడు. కానీ ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అన్నాడు. సో ఇప్పుడు అక్కడ క్రిందకు వచ్చేస్తే 4వ వచనంలో, ఎందుకనగా 5వ వచనంలో, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఐ లైక్ దట్ వర్డ్. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నువ్వు శ్రమతో ఆరంభమయ్యావు కానీ సిగ్గుతో ముగించవు నీ జీవితాన్ని. కన్నీటితో ఆరంభమయ్యావు కానీ కన్నీటితో ముగించవు నీ జీవితాన్ని. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. ఆ నిరీక్షణ సిగ్గుపరచదు. ఎందుకని? నిరీక్షణ దేవుని వలన కలిగిన నిరీక్షణ సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో ఏం చేయబడింది? కృమ్మరించబడింది. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా లౌడ్ హల్లెలూయా. సో కనుక ఏమవుతుందంటే, ఈ విధమైన పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు ఒక మంచి వ్యక్తిని నీలో నుండి తయారు చేయటానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. కొన్నిసార్లు నేను నిన్న ఫ్రైడే వాక్యం చెప్తూ దావీదు గురించి మాట్లాడాను.
దావీదు సిక్లగు ప్రాంతానికి వచ్చినప్పుడు అతడు ఆ ఊరికి వచ్చేసరికి తన భార్యలు, కుమారులు, కుమార్తెలు అందరినీ దోచుకొని వెళ్ళిపోయారు శత్రువులు వచ్చి. వారి ఇల్లు తగలబెట్టేశారు. ఇల్లంతా కూడా శిథిలమైపోయింది. ఊరు కూడా వల్లకాటులాగా అయిపోయింది. అసలు దావీదు ఎక్స్పెక్ట్ చేయని భయంకరమైన పరిస్థితి. ఆల్రెడీ అంతకుముందు అధ్యాయంలో దావీదు ఆకీషు రాజు చేత తరమబడ్డాడు. అంతకుముందు అధ్యాయంలో దావీదు సౌలు చేత తరమబడ్డాడు. ఇంటివారు సౌలు దావీదుని తరుముతున్నారు, శత్రువులు దావీదుని తరుముతున్నారు. ఇప్పుడు 30వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయానికి వచ్చేసరికి సిక్లగులో ఉన్న తన కుటుంబీకులందరూ కూడా సడన్గా కనపడకుండా అయిపోయారు. వాక్యంలో రాయబడింది, దావీదు ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చును అన్నాడు. ఉన్న శక్తి అంతా అయిపోయేంత వరకు ఏడ్చాడు. ఇది ఇట్లా ఉంటే సడన్గా దావీదుతో ఉన్న దావీదు మనుషులు ఒక 600 మంది సడన్గా దావీదుకు వ్యతిరేకమయ్యారు. దావీదును చూసి పళ్ళు కొరుకుతున్నారు. దావీదును చంపేద్దామని ప్లాన్ చేశారు. వీళ్ళందరూ ఎవరు? దావీదును చంపేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరంటే, ఎవరి జీవితంలోనైతే దావీదు ఇన్వెస్ట్ చేశాడో వారు. ఆ యొక్క అదుల్లాము గుహలో ఇబ్బంది గలవారు, అప్పులో ఉన్నవారు, అసమాధానంగా ఉన్నవారు వచ్చి దావీదు దగ్గర కూర్చున్నాడు. మీకు గుర్తుందా? వీరు దావీదు దగ్గర ట్రైన్ అయిన వారు. వీరు నిస్సహాయులుగా దావీదు దగ్గరకు వస్తే, బలహీనులుగా దావీదు దగ్గరకు వస్తే, దావీదు వారిని మంచి సైనికులుగా తయారు చేశాడు. దావీదు వారి పైన చాలా ఇన్వెస్ట్ చేశాడు. ఎవరి మీదైతే ఇన్వెస్ట్ చేసి, ఎవరి కొరకైతే ప్రయాసపడి, ఎవరి కొరకైతే సమయమును వెచ్చించి, ఎవరి కొరకైతే ప్రార్థించి, ఎవరి కొరకైతే ప్రయాసపడతామో వారు సడన్గా మనకి ఎదురు తిరిగి వేడిగా బిహేవ్ చేసి వారు కొంచెం డిఫరెంట్గా అయిపోతారో అది చాలా 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 నొప్పిని, గాయమును కలుగజేస్తుంది. దావీదుకు సడన్గా, దావీదు ప్రేమించిన వారు, దావీదు ప్రయాసపడిన వారు ఒక్కసారి దావీదు వ్యతిరేకమైతే వాక్యంలో రాయబడింది 6వ వచనంలో 30వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథంలో, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. యూట్యూబ్లో ఉంది, అవరికి మనం లాస్ట్ ఫ్రైడే మాట్లాడింది. అండ్ డేవిడ్ స్ట్రెంగ్థెన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. నేను ఎందుకు ఆ మాట జ్ఞాపకం చేశానంటే, ఇటువంటి భయంకరమైన పరిస్థితిని దేవుడు అనుమతించాడు దావీదు ఒక భయంకరమైన రిజెక్షన్లో నుంచి వెళ్ళటానికి. నా గాడ్ ఈజ్ వాచింగ్ హౌ డేవిడ్ ఈజ్ హ్యాండ్లింగ్ దిస్ రిజెక్షన్. ఈ రిజెక్షన్ని దావీదు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాడో దేవుడు చూస్తున్నాడు. ఎందుకనంటే నెక్స్ట్ 2వ గ్రంథం 1వ అధ్యాయానికి వచ్చేసరికి, 2వ అధ్యాయానికి వచ్చేసరికి దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. అంటే గ్రేట్ ప్రమోషన్ ఈజ్ ఎ వెయిటింగ్. ఒక గొప్ప ప్రమోషన్ దావీదు కొరకు ఎదురు వెయిట్ చేస్తూ ఉంటే, ముందు ఒక అవమానము, ముందు ఒక తృణీకారము, ముందు ఒక రిజెక్షన్. ఇక్కడ అమ్మ బాగానే పేర్లు పెట్టి, ముద్దు పేర్లు పెట్టి పిలుచుకున్నంత వరకు బాగానే ఉంటుంది వివాహ సంబంధం. సడన్గా ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది, సడన్గా ఒక మిస్అండర్స్టాండింగ్ వస్తుంది, సడన్గా ఇద్దరి మధ్యలో ఒక డిస్కషన్ వస్తుంది. అప్పుడు నిజమైన పరీక్ష ఆరంభమవుతుంది. అప్పుడు నిజమైన నీవు బయటకు వస్తావు. ఈ పరీక్షలోనే, ఈ మనస్పర్ధలు వచ్చినప్పుడే, ఈ మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడే నీవు నీ వివాహ జీవితమునకు పరీక్ష అదే. దట్ ఇస్ ద టెస్ట్. నువ్వు ఎంతవరకు నిలబడగలవో. ఇద్దరు అరే ఇది తెంచుకునేది కాదు, ఇది మనం కలిసి దేవుని రాజ్యాన్ని కట్టడానికి, దీవెన కరుగుంటానికి దేవుడు మన ఇద్దరిని కలిపాడు అన్న ఆలోచన మీరు కలిగి, ఒకరి ఎడల ఒకరు తగ్గింపు కలిగి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి ఎడల ఒకరు గణపరచుకొనగలిగిన స్వభావం కలిగి దేవుని సన్నిధిలో ఒకటిగా తగ్గించుకుంటారో, కుటుంబముగా నెక్స్ట్ సీజన్లో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రమోషన్, ఆశీర్వాదము, అభివృద్ధిని మీరు నిశ్చయముగా పొందుకుంటారు. కానీ చాలామంది ఇక్కడ ఆగిపోతారు, సిక్లగ్ దగ్గర ఆగిపోతారు, యెరూషలేము దాకా వెళ్ళరు, సిక్లగ్ దగ్గర ఆగిపోతారు, ఇశ్రాయేలు ఆ యొక్క రాజనగర్ దాకా వెళ్ళరు. సో నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, బిఫోర్ ఎవ్రీ ప్రమోషన్ దెర్ విల్ బీ ఎ కైండ్ ఆఫ్ రిజెక్షన్ దట్ యు నీడ్ టు గో త్రూ. సో కనుక ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో, తృణీకరించబడిన పరిస్థితుల్లో, నీవు అవమానపరచబడిన పరిస్థితుల్లో నుంచి వెళ్ళినప్పుడు నువ్వు దిగులు పడక, నువ్వు మీరు మర్చిపోకూడని మాట, వినయముతో నేను కోరుచున్నది. నేను లాస్ట్ ఫ్రైడే చాలా స్ట్రాంగ్గా చెప్పాను, మరలా చెప్తున్నాను. You should establish your life on the truth that God is good. దేవుడు మంచివాడు అన్న సత్యము పైన
మీ జీవితాన్ని కట్టుకోండి, ఆశీర్వాదకరంగా మీ జీవితాలు ఉంటాయి. మీకు కష్టమైన పరిస్థితి మీ జీవితంలో అనుభవిస్తున్నా, మీకు ఇష్టం లేనివి మీ జీవితంలో జరుగుతున్నా, మీరు ప్రార్థించినవి కాకుండా మరొకటి జరుగుతున్నా, ప్రతికూలమైన పరిస్థితులు మీ చుట్టుముట్టేసిన, మీరు స్థిరపడవలసిన ఒక సత్యం ఏంటంటే దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్. హల్లెలూయా. సో గనుక ఈ విధమైన ప్రతికూల పరిస్థితులన్నిటి మధ్యలో నుంచి సంఘములు ప్రయాణిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రకటన 3కి వచ్చేసేయండి. ఏమన్నాడు? నీ క్రియలు నేను ఎరుగుదును. 2వ వచనము, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడువై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. ఐ లైక్ దట్ వర్డ్. మిగిలినవి బలపరచు. స్ట్రెంగ్త్ అండ్ వాట్ రిమైన్స్. పాస్టర్ గారు, ఒకప్పుడు నేను పాడితే ఎంత బాగుండేది, ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తే ఎంత బాగుండేది, ఒకప్పుడు నేను చాలా బాగా సహాయం చేసేవాడు, ఒకప్పుడు కరెక్టే. ఈరోజున దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు కాదు, ఇప్పుడు మిగిలిన వాటిని బలపరచు అంటున్నాడు. వాట్ ఈస్ రిమైనింగ్ ఇన్ యూ నౌ? నీలో ఉన్నది ఏంటి ఇప్పుడు? వాట్ ఈస్ ద గిఫ్ట్ దట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ యువర్ లైఫ్? దేవుడు నీలో పెట్టిన వరం ఏంటి? చాలామంది ఇంతకుముందు సహకారులుగా ఉన్న మనుషులు ఇప్పుడు లేరని బాధపడతారు. దేవుడు నాతో పర్సనల్గా డీల్ చేసిన విషయం ఇది. దేవుడు నాతో వ్యక్తిగతంగా నన్ను మాట్లాడి నన్ను ఆదరించి బలపరిచిన సంఘటన ఇది. పరిచర్యలోకి వచ్చిన తర్వాత, ఇక్కడ గుంటూరులో చర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత, నాకు చాలా దగ్గరగా సహకారంగా ఉన్న మనుషులు కొన్నిసార్లు సడన్గా నన్ను విడిచిపెట్టి వెళ్ళినప్పుడు, సడన్గా మనుషులు డిఫరెంట్గా నా పట్ల ప్రవర్తిస్తున్నప్పుడు, నేను చిన్నప్పటి నుంచి సేవకుని కుటుంబంలో పెరిగినప్పటికీ ఇలాంటి అనేక హార్ట్ బ్రేక్స్ మా డాడీ జీవితంలో నేను చూసినప్పటికీ, మా ఇంటిలో ఉండి, మా ఇంటిలో తిని, మా ఇంటిలో పెరిగి, ఒక సేవకుడిగా తయారై సైకిల్ మీద మా డాడీ ఆ గ్రామానికి వెళ్ళి ఒక స్థలమును కొని మందిరాన్ని కట్టించి సేవకుడిగా నియమించిన తర్వాత నాన్నని ఎదిరించి, అనగా మా నాన్నగారిని ఎదిరించి వెళ్ళి వేరేపై మరొక సంఘముగా మార్చుకున్న సేవకుల్ని చాలామందిని మా డాడీ పరిచర్లో నేను చూశాను. ఏ విధమైన హార్ట్ బ్రేక్స్ మీరు ఆలోచించండి. ఆ రోజుల్లో ఈ కరకట్ట ఐడియా ఉంది కండి, కృష్ణానది ప్రక్క నుంచి కరకట్ట వెళ్తుంది. అటువైపు గ్రామాలన్నింటిలో దేవుని కృపను బట్టి డాడీ ద్వారా ఏర్పాటు చేయబడిన సంఘాలు ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా. ఆ కరకట్ట మీద ఆ రోజుల్లో కేవలం ఏముండేది, ఒక మట్టి అంతే. వర్షం పడితే జారిపోయేది. ఆ తర్వాత రోడ్ వేయటం కోసం అని చెప్పి చాలా పెద్ద పెద్ద కంకర రాళ్ళు పోసి చాలా కాలం వదిలేశారు ఆ దినాల్లో. ఆ రాళ్ళ మీద అట్లాగే ఆ రోజుల్లో సైకిల్ కంటే ముందు లాంచులు ఉండేవి నదిలో. ఆ లాంచ్లో వెళ్ళి ఆ లంకలో దిగి నడుచుకొని పరిచర్యకి వెళ్ళేవాళ్ళు. విజయవాడ నుంచి 30-40 కిలోమీటర్ల దూరం గ్రామాలు అవి. అక్కడ నుంచి ఎట్లాగా ఆరంభించబడింది వైకుంఠపురం అనే ప్రాంతం అమరావతికి యువతలు ఉంటుంది. అక్కడ నుంచి ఒక రుద్దురాలు, ఒక ముసలావిడ 40 కిలోమీటర్లు నడుచుకుంటా ప్రతి వారం మందిరానికి వచ్చేది విజయవాడ మా డాడీ వాక్యం వినటానికి. మాకు ఆశ్చర్యం అనిపించేది. 40 కిలోమీటర్స్ కర్ర ఒకటి చేతిలో పట్టుకొని నడుచుకుంటా వచ్చేది. ఆమె అక్కడి నుంచి వస్తూ వైకుంఠపురం నుంచి వస్తూ కరకట్ట మీద నడుచుకుంటూ వస్తూ మధ్యలో ఉద్దండరాయనపాలెం అని ఒక ఊరు ఉంటుంది. మందడం దాటిన తర్వాత ఉద్దండరాయనపాలెంలో ఆమెకు ఒక ఫ్రెండ్, ఇంకొక ఆమె. వైకుంఠపురంలో బయలుదేరిన ఆమె పేరు మెరిసమ్మమ్మ, ఉద్దండరాయనపాలెంలో కలిసిన ఆమె పేరు కమలమ్మమ్మ. సో వీళ్ళిద్దరు కలిసి నడుచుకుంటూ విజయవాడ వచ్చేవారు. మాకు ఆశ్చర్యం అనిపించేది. మా డాడీ ఆశ్చర్యపోయేవాళ్ళు. వీళ్ళు నడుచుకుంటూ విజయవాడ వస్తే వారి ఆసక్తిని చూసి, అయ్యా దేవరాజు, నువ్వు మా ప్రాంతానికి రావాలి, మాకు పరిచర్య ఆరంభించాలి, మాకు అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేయాలంటే కొంతమంది సహోదరులుగా మా డాడీ ఆ ప్రాంతానికి సైకిల్ మీద వెళ్ళి, లాంచుల్లో వెళ్ళి, ఎడ్ల బండ్ల మీద, నేను కూడా ఎడ్ల బండ్ల మీద చాలాసార్లు తిరిగాను వారితో పాటు. నేను సైకిల్ మీద తిరిగా, లాంచుల మీద తిరిగా. దేవుని కృపను బట్టి ఆ పరిచర్యలన్నీ నేను ప్రత్యక్షంగా వాటిలో ఉన్నాను. ఐ వాజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దట్ మినిస్ట్రీ. సైకిల్ మీద ముందు బేబీ సీట్ ఉంటుంది, ఆ సీట్ మీద నేను కూర్చుంటే వెనకాల మా మమ్మీ కూర్చుంటే మా డాడీ సైకిల్ తొక్కుంటే చాలా మీటింగులకి, చాలా గ్రామాలు తిరిగాం మేము. అక్కడికి వెళ్ళి చాలా ప్రాంతములు సంఘములు ఆరంభిస్తే కొందరు నమ్మకస్తులుగా ఉన్నారు, కొందరు ఎదిరించి బాధ పెట్టి వారు వెళ్ళిపోయారు. కానీ మేము తిరిగి వారిని ఏమి చేయలేదు. బట్ వి లెఫ్ట్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. సో ఇలాంటి పరిస్థితులు నేను చూచినప్పటికీ కూడా
నేను వ్యక్తిగతంగా గుంటూరులో పరిచర్య స్టార్ట్ చేసిన తర్వాత, ఫెయిత్ సెంటర్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు వ్యక్తిగతంగా జరిగితే ఐ వాజ్ సో మచ్ డిప్రెస్డ్. నేను కూడా కృంగిపోయాను ఒకనొక టైంలో. సడన్గా సహకారంగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోతే నేను మాటకి నా వైఫ్తో అంటూ ఉన్నాడు, అరే ఆ వ్యక్తి ఉంటే మనకు సహకారంగా ఉండాడు, ఆ వ్యక్తి ఉంటే మనకు చాలా షార్ప్గా ఉండేవాడు, చాలా బాగా టీం చూసుకునేవాడు, లేకపోతే నేను ఒక పని చెప్తే వెంటనే చేసేవాడు, అరే అతను ఉంటే చాలా బాగుండేది కదా, అరే అతను లేడు. సో నేను వస్తున్నాను కానీ చర్చికి చేస్తున్నాను కానీ నా ముందు ఇంకొక 100 మంది అషర్స్ కనిపిస్తున్నారు కానీ వెళ్ళిపోయిన 2-3 గురించి నేను బాధపడతా ఉంటే దేవుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, మిగిలిన వాటిని బలపరచుము. Strengthen what remains. నువ్వు మిగిలిన వాటిని బలపరచాలి. ఎందుకనంటే God doesn't need the people who left you to bless you. నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను విడిచి వెళ్ళిన వారితో దేవునికి అవసరత లేదు. నా మాట అర్థమైతే ఆమేన్ చెప్పండి. నాకు తెలియదు మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న పరిస్థితి ఏంటో. మీరు నమ్మిన వారు, మీరు ఉంటారనుకున్న వారు, మీరు ఇన్వెస్ట్ చేసిన వారు, మీతో పాటు నడుస్తారనుకున్న వారు, అడగండి వారు ఒకవేళ మీతో ఉండి ఉండనట్టుగా, లేకపోతే లేనట్టుగా, లేకపోతే అసలు కంప్లీట్గా వదిలిపెట్టేసి నా పరిస్థితిలో మీరుంటే దేవుడు అంటున్నాడు, ఐ డోంట్ నీడ్ ద పీపుల్ హూ లెఫ్ట్ యూ టు బ్లెస్ యూ. నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను విడిచి వెళ్ళిన వారు నాకు అవసరం లేదు. మిగిలిన వారిని బలపరచు, మిగిలిన వాటిని బలపరచు. నో, ఇది మనుష్యుల దృష్టిలో ఇది ఆలోచిస్తే, బట్ ఐఎమ్ ఆల్సో టాకింగ్ అబౌట్ యూ పర్సనల్లీ. విశ్వాసి వ్యక్తిగతంగా నీ గురించి మాట్లాడుతున్నాను. నీవు ఒక వరముతో సృష్టించబడ్డావు. దేవుడు నిన్ను ఒట్టిగా చేయలేదు, ఒక వరముతో సృష్టించబడ్డావు. దేవుడు నిన్ను వరముతో 103వ కీర్తన 5వ వచనం. గివ్ మీ గాడ్స్ వర్డ్ ట్రాన్స్లేషన్ హియర్ ఇన్ ద మానిటర్. GW గాడ్స్ వర్డ్ ట్రాన్స్లేషన్. 103వ కీర్తన చదువు 5వ వచనం. Psalm 103 verse 5. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. కనపడిందా మీకు ఆ మాట? పక్షిరాజు యవనము వలె. సో కాబట్టి యవనస్తులందరూ ఆమేన్ చెప్పండి. అంటే ఎవరు యవనస్తులు? పక్షిరాజు 120 సంవత్సరాలకి తన యవనము రెన్యూ చేయబడుతుంది. ఆఫ్టర్ 120 years ఆఫ్ లైఫ్, ఈగిల్ ఇట్ రెన్యూస్. తనకంతట తాను ఎవరు వెళ్ళలేనంత ఎత్తైన కొండ మీదకి వెళ్ళి తన ముక్కుతో తన రెక్కలను పొడుచుకొని తనకున్న ఫెదర్స్ని పీకేస్తే ఒక 40 రోజులు ఎవరికి కనబడని ఒక బలహీనమైన ఒక పక్షిలాగా ఆ ఎత్తైన కొండపేటన సామెతల గ్రంథంలో రాయబడినట్లుగా దాక్కుని ఉన్నప్పుడు 40 రోజులకు మరలా నూతనమైన రెక్కలు దానికి కలిగినప్పుడు 120 సంవత్సరాలు బ్రతికిన పక్షిరాజు నూతన యవన పక్షిరాజుగా ఎగురుకుంటూ బయటకు వస్తుంది. అందుకనే కీర్తనకారుడు పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు. ఆర్ యు గివింగ్ మీ ద వర్షన్ గాడ్స్ వర్డ్ ట్రాన్స్లేషన్? ఓకే, ఐ హ్యావ్ ఇట్ ఇన్ మై నోట్స్. లెట్ మీ రీడ్ ఇట్ ఫర్ యూ. అక్కడ ఏమనుందంటే చాలా బాగుంది. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్ ట్రాన్స్లేషన్. ఏమనుందంటే, ద వన్ హూ ఫిల్స్ యువర్ లైఫ్ విత్ బ్లెస్సింగ్ సో దట్ యూ బికమ్ అగైన్ లైక్ ఎన్ ఈగిల్. ఆ తర్వాత నేను ఇంకొక ట్రాన్స్లేషన్ కూడా చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ వెయిట్ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. హీ ఫిల్స్ మై లైఫ్ విత్ గుడ్ థింగ్స్. నా జీవితం ఆయన మంచి వాటితో నింపుతున్నాడు. హీ ఫిల్స్ మై లైఫ్ విత్ గుడ్ థింగ్స్. మెసేజ్ ట్రాన్స్లేషన్లో హీ ర్యాప్స్ యూ ఇన్ గుడ్నెస్. నిన్ను మంచితనముతో ఆయన కప్పుతున్నాడు. ఆ తర్వాత ఐఎమ్ రీడింగ్ అమెరికన్ స్టాండర్డ్ వర్షన్. హీ సాటిస్ఫై యువర్ డిజైర్ విత్ గుడ్ థింగ్స్. ఆ తర్వాత ESV ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్, హూ సాటిస్ఫై యూ విత్ గుడ్. ఆ తర్వాత కింగ్ జేమ్స్ వర్షన్, హూ సాటిస్ఫై దై మౌత్ విత్ గుడ్ థింగ్స్. నేను ఎందుకు ఇన్ని ట్రాన్స్లేషన్స్ చదివానంటే ఐఎమ్ రీడింగ్. నేను ఈ ట్రాన్స్లేషన్స్ అన్నిటిలో వచ్చిన చదువుతా ఉంటే దేవుడు మనలను చేసినప్పుడు శ్రేష్టమైన వాటితో మనలను నింపి ఆయన చేశాడు. హల్లెలూయా. యు ఆర్ లోడెడ్ విత్ గుడ్ థింగ్స్ డియర్ బిలీవర్. విశ్వాసి, నీవు శ్రేష్టమైన మంచి వాటి చేత
నింపబడిన వ్యక్తిగా దేవుడు నిన్ను చేశాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. నమ్ముతున్నారా? చాలామంది పాస్టర్ గారు నా దగ్గర ఏముంది, నాలో ఏముంది, నేనేమి చేయగలను? నో. యువర్ క్రియేటెడ్ విత్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుంచి ఒక వరముతో నీవు సృష్టించబడ్డావు. సో అయితే చాలాసార్లు ఏం చేస్తామంటే ఈ వరమును లేక దేవుడు మనకిచ్చిన జీవితాన్ని దేవుడు మన ద్వారా ఫుల్ఫిల్ చేయాలనుకున్న డెస్టినీని మన చేతులారా పాడు చేసుకుంటాం. చిన్న చిన్న వాటి దగ్గర పాడు చేసుకుంటాం. సడన్గా టెంపర్ లూజ్ అయిపోతాం. సంథింగ్ హ్యాపెన్స్. సడన్గా ఏదో రిజెక్షన్కి చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తాం. లేకపోతే సడన్గా మీ 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 ఎమోషన్స్ ప్రవోక్ అయినప్పుడు దానికి అనుగుణంగా మీరు రియాక్ట్ అయిపోతారు. నౌ లిసన్ టు మీ. ఇవన్నీ కూడా నీ ఎదుట కలుగుతున్న పరీక్షలను గ్రహించాలి. ఇప్పుడు మరలా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయానికి వచ్చేసేయండి. ఏమన్నాడు? జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకుంది. మీ బైబిల్ చూస్తున్నట్లయితే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వల్ల ఆమేన్ చెప్పండి. 3వ అధ్యాయము 2వ వచనము, జీవించుచున్నావన్న మొదటి వచనం చివరి మాట, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది, కానీ నీవు మృతుడివే. అంటే యు ఆర్ జస్ట్ లివింగ్ ఇన్ యువర్ నేమ్. పేరు మాత్రమే బ్రతుకున్నావు, పేరు మాత్రమే నీకు ఆ పేరు, కానీ యు ఆర్ నాట్ దట్ పర్సన్. యు ఆర్ నో మోర్ దట్ పర్సన్. నువ్వు బిలీవర్, విశ్వాసాన్ని పిలువబడుతున్నావు, బట్ యు ఆర్ నో మోర్ ఎ బిలీవర్. నువ్వు పరిశుద్ధుడు అన్న పేరుంది, కానీ యు ఆర్ నో మోర్ ప్యూర్. నువ్వు పవిత్రంగా జీవించట్లేదు. నువ్వు ఒక తల్లి అన్న పేరుంది, కానీ యు ఫర్గాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు. జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకుంది. యు ఆర్ జస్ట్ లివింగ్ ఇన్ ద నేమ్. మరి ఈ వచనం చదివినప్పుడు దేవుడు నన్ను అటు ఇటు 2 పీకినట్టుగా అనిపించింది. నో హౌ ట్రాజిక్ ఇట్ వాస్. అది ఎంత ఘోరము. పేరు జీవితం వేరువేరుగా ఉండటం. జీవించుచున్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడివే. మిగిలిన వాటిని బలపరచుము. స్ట్రెంగ్థెన్ వాట్ రిమైన్స్. స్ట్రెంగ్థెన్ వాట్. చాలామంది కోల్పోయిన వాటి గురించి బాధపడతారు. గతించిన జీవితంలో జరిగిన వాటి గురించి బాధపడతారు. గతించిన జీవితంలో జరగని వాటి గురించి మాట్లాడతారు. నో. నువ్వు గతం నుంచి ప్రస్తుతానికి రావాలి. నువ్వు గతం నుంచి ప్రస్తుతానికి రాకపోతే నీకు భవిష్యత్తు లేదు. ఇఫ్ యూ డోంట్ కమ్ ఫ్రమ్ యువర్ పాస్ట్ టు యువర్ ప్రెజెంట్, దెర్ ఇస్ నో ఫ్యూచర్ ఫర్ యూ. నో, లిసన్ టు మీ. బాగా వినాలి. మిగిలిన వాటిని బలపరచు. స్ట్రెంగ్తెన్ వాట్ ఈస్ రిమైనింగ్ ఇన్ యూ. నీలో ఉన్న వరమును బలపరచు. సో ఇప్పుడు 3వ అధ్యాయంలోనే ఫిలదెల్ఫియా సంఘం దగ్గరకు వచ్చేద్దాం. నేను అంటున్నాడు, నీ శక్తి కొంచెమే నాకు తెలుసు. 8వ వచనంలో, అయితే నీ శక్తి కొంచెమైనను, నీ శక్తిని బట్టి కాదు. ఐ లైక్ దట్ వర్డ్. నీ శక్తిని బట్టి కాదు. నేను పారాఫ్రేజ్ చేస్తున్నా. నీ శక్తి కొంచెమైనను, నీ డిగ్రీని బట్టి కాదు. నీ శక్తి కొంచెమైనను, నీ అనుభవం బట్టి కాదు. నీ శక్తి కొంచెమైనను, దానిని బట్టి కాదు. నీవు నా వాక్యమును గైకొన్నావు గనుక, నువ్వు నా నామమును ఎరుగననలేదు కనుక. 8వ వచనం చూస్తున్నాను. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు అన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. పై వచనములోనేమో నేను తలుపు తీస్తే మూయవాడెవడన్నాడు, నేను తలుపు వేస్తే తీయవాడెవడన్నాడు. కానీ కింద యాక్చువల్గా ఆ సంఘముతో మాట్లాడేసరికి ఆయన తలుపు మూయటం గురించి మాట్లాడట్లేదు, తీయటం గురించే మాట్లాడుతున్నాను. నీ జీవితంలో నేను తలుపు తీస్తాను, దాన్ని మూసేవాడెవడు లేడు అన్నాడు. హల్లెలూయా అని చెప్పి క్రిందకు వస్తూ ఏమన్నాడో చూడండి. 10వ వచనం, నీవు నీ ఓర్పు విషయమే. 10వ వచనం బాగా గమనించండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా. వాట్ ఎవర్ ఇట్ వాస్. అండ్ వర్స్ 11, దట్స్ ద కీ టెక్స్ట్ ఫర్ టుడే. ఈరోజు నా వర్తమానానికి ప్రాముఖ్యమైన మూలవచనం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను. హూ ఇస్ సేయింగ్ దిస్? యేసు ప్రభు చెప్తున్నాడు, ఐఎమ్ కమింగ్ సూన్. నేను త్వరగా వచ్చుచున్నాను. చిన్నప్పుడు ఒక జోక్ విన్నాను. మిమ్మల్ని చూస్తే జోక్ చెప్పాలనిపిస్తుంది. చెప్పమంటారా? ఒక ఆయన, ఒక సేవకుడు ఒక గ్రామానికి వెళ్ళి నిలబడి, నేను సిస్టర్స్ని ఎవరిని అంటలేదులేండి, బట్ దిస్ ఈజ్ జోక్, లిసన్ టు మీ. ఒక సేవకుడు నిలబడి వాక్యం చెప్తా, అతను పేపర్లో మెసేజ్ అంతా రాసుకున్నాడు. అతను వర్తమానం ఇదే, ప్రకటన 3:11, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను రాసుకున్న పేపర్ మీద పెట్టి ప్రార్థన చేశాడు. వచనం చదివాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చదువుదామని, కానీ అందరు బైబిల్ తీశారు. సరే ప్రార్థన చేసుకుందాం అన్నాడు. వచనం చదివి ప్రార్థన చేసి కళ్ళు తెరిసే లోపు పేపర్ ఎగిరిపోయింది. ఏ పేపరు?
మెసేజ్ రాసుకొచ్చింది. పేపర్ ఇప్పుడు ఈయన బ్లాంక్ అయిపోయాడు, ఏం చెప్పాలనేది. సో ఇప్పుడు ఆ పోడియం పట్టుకొని ఇట్లాగా ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని వెతుకుతున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అదేమో వుడెన్ పోడియంస్, అది విలేజ్, అది వుడెన్, చాలా పెద్ద వుడెన్ పోడియం. ఇప్పటికి ఇదిగో నేను త్వరగా వచ్చిన ఎదురు కూర్చుంది ఒక మామ, పేరు అమ్మ మరియమ్మ, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను ప్రభు చెప్తున్నాడు. మిలిటరీ వైపు ఇంకో మామ చూసి, అమ్మ కృపమ్మ, ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని ఆయన ఆ ఎతికే దాంట్లో ఒక 10 నిమిషాలు ఇదిగో నేను త్వరగా వచ్చినానని చెప్పి ఈ పోడియం జరిగి ముందున్న కృపమ్మ మీద పడింది. చెప్పాలి, ఎవరి మీద పడింది? కృపం మీద పడింది. అంటే ఈలో పక్కన ఉంది, అబ్బా భలే పని చేశాడు, కరెక్ట్గా నీ మీదే వేసాడు, అసలు నీకు కాలు నొప్పి కదమ్మా అంటే ఆయన ఏమనబాకుండా ఇందాక నుండి చెప్తానే ఉన్నాడు. ఆయన నేనే పక్కకి జరుగుండాల్సింది. ఏమని చెప్తున్నాడు ఇందాక నుంచి? నేను త్వరగా వస్తున్నానని చెప్తున్నాడు. నేనే పక్కకి జరుగుండి. దట్స్ ఎ జోక్, కమ్ ఆన్, ఎలా హల్లెలూయా. సో యేసు ప్రభు అన్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. 3:11 ఎవడును, ఐ లైక్ దిస్ వర్డ్, ఎవడును నీ కిరీటమును ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు. చాలు. నా ఈ వచనం చదివితే నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, నీకు ఒక కిరీటం ఉంది, నీకు ఒక కిరీటం ఉంది. బిలీవర్, దెర్ ఇస్ ఎ క్రౌన్ ఆన్ యువర్ నేమ్. నీ పేరు మీద దేవుడు ఒక కిరీటమును సిద్ధపరిచాడు. వింటున్నారా? అయితే ప్రాబ్లం ఏంటంటే, సంబడి ఈస్ ట్రైయింగ్ టు గెట్ యువర్ క్రౌన్. అది అక్కడ రాయబడింది, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు. అంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్, నీకు రావాల్సిన కిరీటం మరొకడు తీసేసుకునే అవకాశం ఉంది. మరి అట్లాగా నా కిరీటం పోకూడదంటే నేనేం చేయాలి పాస్టర్ గారు? అక్కడే ఉంది వచనం, ఏమనుంది? ఎవడును నీ కిరీటం అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. సార్దిస్ సంఘముతో అన్నాడు, మిగిలిన వాటిని బలపరచు. ఫిలదెల్ఫియా సంఘంతో అంటున్నాడు, నీవు కలిగిన దానిని హోల్డ్ ఫాస్ట్. నేనేమి కలిగి ఉన్నాను పాస్టర్ గారు? నీకు తెలియాలంటే ఈ పుస్తకాన్ని చదవాలి. ఇదే మన మాన్యువల్. ఈ వాక్యంకున్న ఒక గుణం ఏంటో తెలుసా? ఈ వాక్యము చదువుతూ ఉండగా, ఈ వాక్యము చదువుతూ ఉండగా నీలో ఒరిజినల్గా దేవుడు పెట్టిన వరం ఏదైతే ఉందో ఆ వరమును స్టిర్ చేస్తుంది ఈ వాక్యము. యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ స్పీకింగ్? నీకు తెలియకపోవచ్చు, పాస్టర్ గారు, ఐ డోంట్ నో మై గిఫ్ట్. నా గిఫ్ట్ ఏంటో నాకు తెలియదు, నేను దేని కొరకు పిలువబడ్డాను తెలియదు, నేను దేని కొరకు నియమించబడ్డాను తెలియదు. ఐ డోంట్ బట్ ఐఎమ్ టెలింగ్ యూ, స్పెండ్ టైమ్ రీడింగ్ ద వర్డ్. ద వర్డ్ హ్యాస్ ద పవర్ టు హెల్ప్ యూ లొకేట్ ద గిఫ్ట్, టు ఐడెంటిఫై ద గిఫ్ట్. నీలో ఉన్న వరమును గుర్తించడానికి, గ్రహించడానికి దేవుని వాక్యమునకున్న శక్తి అదే. సో ఎవడును నీ కిరీటమును అపహరింపకూడనట్లు, ఐ లైక్ దిస్. ఇది చాలా చాలా భయంకరమైన మాట. మీకు ఎట్లా ఉందో నాకు తెలీదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం, 1 Corinthians chapter 9, కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుదాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే. పరిగెత్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ద బైబిల్ సేస్ ఓన్లీ వన్ విల్ విన్ ద రేస్. ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. యు నీడ్ టు అండర్లైన్ దిస్ వర్డ్. ఆధ్యాత్మిక జీవితం ఒక పరుగు పందెపు రంగము. ఇట్ ఇస్ ఎ రేస్. స్పిరిచువల్ లైఫ్ ఇస్ ఎ రేస్. మెనీ ఆర్ రన్నింగ్. పరిగెత్తేవారు చాలా మంది ఉన్నారు, కానీ ఒకడికే బహుమానం. అయితే పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో అంటున్నాడు, మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తండి. రన్ దట్ యు మే విన్. ఏంటి? గెలిస్తే వచ్చే బహుమానం ఏంటంటే, నీకు ఒక కిరీటమును ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నౌ మై క్వశ్చన్ ఇస్ హౌ టు విన్. నౌ సెకండ్ నెక్స్ట్ వర్స్ 25వ వచనం చూద్దాం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. చూసారా? నా హౌ కెన్ ఐ విన్? పందెమందు పరిగెత్తేవాడు మితముగా ఉంటాడు. హి ఇస్ కంటెంట్. హి హాస్ సమ్ బౌండరీస్.
కొన్ని సరిహద్దులు కలిగి ఉంటాడు. అందరితో కలవలేడు, అన్ని చోట్లకి వెళ్ళలేడు, ఏది పడితే అది తినలేడు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోలేడు. ఎందుకని? నేను బహుమానము పొందినట్లుగా పరిగెడుతున్నాను. నువ్వెందుకు మితముగా ఉన్నావు? బహుమానము పొందినట్లుగా పరిగెడుతున్నాను. ఆమేన్. అందరు నాతోనే ఉన్నారా? ఎవరైనా సీరియస్ అథ్లెట్ని కలవండి. వారు ఎంత సీరియస్గా ఉంటారంటే వారు 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 అది కొట్టేదాకా. Now their regular exercise, the way they spend time in practicing. కానీ ఈరోజు విశ్వాసకి మితం ఉండదు. ఎక్కడైనా కనిపిస్తాడు, ఎవరితో అయినా కనిపిస్తాడు, ఎలాగైనా కనిపిస్తాడు, ఎప్పుడైనా కనిపిస్తాడు. విశ్వాసికి అవిశ్వాసికి తేడా లేకుండా కనిపిస్తాడు. నువ్వు పందపు రంగమందు ఉన్న విషయాన్ని మర్చిపోతున్నావు. నేను చెప్పే మాటలు మీకు నచ్చకపోవచ్చు, కానీ ఈ పట్టుకుంటే రేపొద్దున ఆయన ముందు సిగ్గుపడనక్కర్లేని వ్యక్తులుగా నిలవబడగలుగుతారు. ఆమేన్. అదేమనంటే ఈ రోజున పిల్లలందరూ కల్చర్. వాట్ ఈస్ కల్చర్? ఎందుకు ఇలాగనంటే కల్చర్. ఈ రోజున కల్చర్ పాస్టర్ గారు, మనము కనుక అలా లేకపోతే అవుట్డేటెడ్ అనుకుంటున్నారండి. మనం అలా కనపడకపోతే వారు నన్ను చిన్నగా చూస్తున్నారు. అంటే కల్చర్ ఈరోజు, హలో, ఐ అండర్స్టాండ్ కల్చర్, బట్ వాట్ అబౌట్ వాల్యూస్? విలువల సంగతి ఏంటి? వాట్ అబౌట్ మోరల్స్? నైతిక స్థితి సంగతి ఏంటి? వారు నన్ను పట్టించుకోవట్లేదు, వారు నన్ను చిన్నగా చూస్తున్నారు, వారు నన్ను చూసి నవ్వుతున్నారు, వారు నేను అవుట్డేటెడ్గా వారికి కనిపిస్తూ ఉండొచ్చు, వారికి నేను పిచ్చోళ్ళ కనిపిస్తూ ఉండొచ్చు. కానీ నాకు తెలుసు, నేను బహుమానము పొందినట్లుగా పరిగెడుతున్నాను. అది మీ ఆలోచన అయి ఉండాలి. అందుకని పందపు రంగం ముందు పోరాడు ప్రతివాడు, వర్స్ 25, అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమైన కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటం. నో మై పాయింట్ హియర్ ఇస్, లిసన్ టు మీ, బాగా వినండి. మనం పరిగెత్తేది ఎందుకంటే కిరీటం కోసమే. ఆమేన్. మీ పేరు మీద ఒక కిరీటం ఉంది. ఈ పరిగెడతా 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 ఉన్న టైంలో, మంచి అషరింగ్ చేస్తున్న టైంలో, మంచి సర్వింగ్ చేస్తున్న టైంలో, మంచి సువార్త ప్రకటిస్తున్న టైంలో, మంచి స్ట్రాంగ్ బిలీవర్గా ఉన్న టైంలో, మంచి గివర్గా ఉన్న టైంలో, దేవుని ఎదుట మంచి ఇంటెన్సిటీతో, మంచి ఫర్వెంట్ బిలీవర్గా, అపోల్లోలాగా మంచి ఆత్మీయ తీవ్రత కలిగిన ఒక మంచి విశ్వాసం ఉన్న టైంలో సడన్గా ఎవరో ఏదో అంటే, లేదంటే పాస్టర్ గారే పొరపాటున ఏదో అంటే, లేకపోతే తోటి విశ్వాసులు ఏదో అంటే, నువ్వు సడన్గా కృంగిపోయి, నిరుత్సాహపడి, డిస్కరేజ్ అయ్యి, నీ ఎమోషన్స్ని సాటిస్ఫై చేసుకోవటం కోసం నువ్వు పక్కకు తొలగిపోతే నీ కిరీటం అపహరించబడుతుంది. అంటే నువ్వు పరిగెత్తే పందెంలో నుంచి పక్కకు వచ్చేసావు. ఎందుకంటే బికాస్ యు ఆర్ నాట్ హ్యాపీ, మేబీ యు ఆర్ అఫెండెడ్, నువ్వేదో గాయపరచబడ్డావు, లేదంటే ఎవరో నిన్నేదో అన్నారు, నీకు నచ్చని మాట ఏదో అన్నారు. నీ సొంత ఈగోని సాటిస్ఫై చేసుకోవటానికి నీ ఎదుట ఉన్న పందెపు రంగంలో నుంచి నువ్వు పక్కకు వచ్చేసావు. నీకు అర్థం కావట్లేదు, నీ కిరీటము మరొకనికి ఇవ్వబడుతుంది. బాధకరమైన విషయం ఏంటో తెలుసండి మనుషులకి? వింటున్నారా? నీవు చేయాల్సిన పని మరొకరు చేస్తుండగా చూడటం, నీ కొరకు నియమించబడిన పని నీవు కాక దేవుడు నీ దగ్గర నుంచి తీసి మరొకరికి ఇవ్వటం. అరే, ఇది నాకు ఇవ్వబడిన కృప కదా. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం, 1 Samuel chapter 13, 1 Samuel chapter 13. మీరందరూ నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. కొంచెం మీ ప్రక్కనున్న వాళ్ళని కూడా గమనించండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అందుకు సమూయేలు ఇట్లా, నేను సౌలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు ఏమంటున్నాడు చూడండి. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడే యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును బాగా గమనించాలి, ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను.
అయితే నీ రాజ్యము నిలవదు. హలో, ద ఇనిషియల్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ సౌలు ఇశ్రాయేలు దేశం మీద ఎంత గొప్ప భాగ్యం. మొదటి రాజు సౌలు. అంటే దేవుడు సౌలుని రాజుగా సెలెక్ట్ చేసినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే సదాకాలము సౌలుని రాజుగా ఉంచుదాం అనుకున్నాడు. అంటే సౌలు తర్వాత సౌలు కుమారులు, ఆ తర్వాత వారి కుమారులు, ఆ తర్వాత వారి కుమారులు, వారి సంతతికి సింహాసనాన్ని స్థిరపరుద్దాం అనుకున్నాడు. అయితే వాక్యంలో రాయబడింది, అతడు దేవుని ఆజ్ఞను గాయకొనక అవివేక పని చేశాడు కనుక దేవుడు అన్నాడు, ఇదిగో నీ రాజ్యము నిలవదు. అంటే దాని అర్థం ఏంటి? తన కిరీటమును మరొకడు తీసేసుకునే పరిస్థితిని కలుగజేశాడు సౌలు. సో నెక్స్ట్ వచ్చినాడు, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒక మనుష్యుని కనుగొన్నాడు. హల్లెలూయా. ఆ మాట చాలా బాగుంది. వర్స్ 14, తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గై కొనకపోతేవి గనుక యెహోవా తన జనుల మీద అతనిని. అందుకనే సౌలుకి భయంకరమైన హేట్రెడ్ వచ్చి దావీదుని చంపటానికి స్టార్ట్ చేశాడు. సౌలు ఉండాల్సిన సింహాసనం, సౌలు ఉండాల్సిన స్థానం, సౌలు ఉండాల్సిన స్థితి అది. కానీ సౌలు దాన్ని సీరియస్గా తీసుకోలేదు. సౌలు గ్రాంటెడ్గా తీసుకున్నాడు. సౌలు కిరీటం అపహరించబడింది. సౌలుకి ఇవ్వబడింది గట్టిగా పట్టుకోలేదు. సౌలు దాన్ని చాలా లైట్గా తీసుకున్నాడు. అతని కిరీటం అపహరింపబడింది. సౌలు స్థానంలో దేవుడు మరొకరిని తీసుకొని వచ్చి పెట్టేశాడు. రేపొద్దున ఆయన ముందు నిలబడినప్పుడు నీ పేరు మీద ఉన్న ఎన్ని కిరీటాలు వేరే వాళ్ళు పెట్టుకొని కనపడతారో నీకు తెలియదు. ఇది నాదా, ఇది నా కిరీటమా, ఇది నా కిరీటమా, ఇది నాదా. మరి ఎందుకు, ఏమైపోయింది? నువ్వెందుకు పోయింటే నువ్వు ప్రతి దానికి, చిన్నదానికి పెద్దదానికి అలగటం, ప్రతి చిన్నదానికి ఆ కారణం లేదు, ఈ కారణం లేదు. ఒకప్పుడు దేవుని మందిరంలో ఆసక్తిగా ఉండాల్సి నీవు ఏదో ఒక కారణం చెప్పి దేవుని మందిరానికి దూరం అవటం. అందుకనే దేవుని మీద అలగకూడదండి, దేవుని సన్నిధి మీద అలగకూడదు. కమో, నీకు తెలియకుండా నీలో ఉన్న దేవుని ఆధ్యాత్మిక అగ్ని ఆరిపోవటం వలన ఏమవుతుందంటే దేవుడు నీ పైన పెట్టిన కృప నీకు తెలియకుండా అది మరొకనికి అనుగ్రహించబడతా ఉంది. ఆమేన్. సో కమింగ్ బ్యాక్ టు 1 Corinthians chapter 9, కొరింథీ పత్రిక 9వ అధ్యాయానికి వచ్చేయండి. ఏమంటున్నాడు అక్కడ? మరలా 25వ వచనము, వర్స్ 25, 25వ వచనం. మరియు 10 మంది పోరాడు ప్రతి వాడు అన్ని విషయములలో మితముగా ఉండును, వారు క్షేమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా. వర్స్ 26, 26వ వచనం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. Now what helps you get the crown? నీకు బహుమానం ఇచ్చేది ఏంటంటే నువ్వు గురి చూసి పరిగెత్తాలి. అది. Now listen, మీరందరూ నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. ప్రభు నాతో మాట్లాడుతున్నాడంటే ఆమేన్ చెప్పండి. నాకు తెలుసు ప్రభు మీతో చాలా మందితో మాట్లాడుతున్నారు, మాట్లాడనట్టుగా నటిస్తున్నారు చాలామంది. యూనో, పర్లేదులే నాకు కాదులే అనుకుంటారు దేవుని ముందును. నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అన్నట్టుగా నటించడానికి దేవుని ఎదురు చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నో 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 నో. గురి యొద్దకే పరిగెడుతున్నాను. పౌలు అంటున్నాడు, ఐఎమ్ జస్ట్ రన్నింగ్ టువర్డ్స్ ద గోల్. ఐ హ్యావ్ ఎ గోల్. నాకు ఒక గురి. ఏంటి ఆ గురి? క్రీస్తును సంతోషపరచుటే నా గురి. అమ్మ నేను చెప్తున్నాను, దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చి, నీకు ఒక జీవితాన్ని ఇచ్చి, నీకు కుటుంబాన్ని ఇచ్చి, నీకు పోషణ ఇచ్చి, నీకు అన్ని నడిపిస్తున్నాడు. బట్ లిసన్ టు మీ, డోంట్ జస్ట్ వర్క్ ఫర్ యువర్ లైఫ్. మీ భోజనము కొరకే ప్రయాసపడద్దు, మీ జీతము కొరకు ప్రయాసపడద్దు. డోంట్ జస్ట్ వర్క్ ఫర్ యువర్ బాస్. అరణ్యములు ఏ ఉద్యోగం లేకుండా 40 సంవత్సరములు సమృద్ధితో పోషించాడు ఆయన. అలానే ఉద్యోగం మానేసి సోమరులుగా ఉండమన్న ఉద్దేశం కాదు. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, నువ్వు ఎక్కడ పని చేసినా, ఏది పని చేసినా, నువ్వు ఏ కంపెనీలో పని చేసినా, నీవు దాని చేత నిండిపోయి నీవు ఏదో ప్రయాసపడి నువ్వేదో నీ జీవనాన్ని గడుపుకోవటానికి, ఎవరినో మెప్పించడానికి, ఎవరినో ఒప్పించడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు. హలో, నువ్వు ఎంత ప్రయాసపడి జీవించినా నీ జీవితం ఈ భూమి మీద లిమిటెడ్. అది పరిమితి. నిత్యత్వము సదాకాలం ఆయనతో గడిపే ఒక జీవితం ఉంది. దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి.
నేను మార్నింగ్ షేర్ చేస్తూ ఉన్నాను. ఒక బ్రదర్ నన్ను కలిసినారు, పాస్టర్ గారు నాకు జాబ్ కావాలి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేశాం. దేవుడు ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత పాస్టర్ గారు దేవుడు నాకు చాలా మంచి ఉద్యోగం ఇచ్చాడు, నాకు ఈ ఉద్యోగంలో ఫలానా పొజిషన్ కావాలి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేశాం. ఆ పొజిషన్ వచ్చింది. వచ్చాను, పాస్టర్ గారు దేవుడు ఆ పొజిషన్ ఇచ్చాడు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి జీతం వస్తుందండి, చాలా వందనాలు. అయిపోయింది. ఒక 3 నెలల తర్వాత వచ్చి పాస్టర్ గారు నాకు ప్రమోషన్ కావాలి, ప్రార్థన చేయండి. అండ్ మై క్వశ్చన్ ఈస్ వై? నేను వెంటనే అడిగాను, ఎందుకని అని అడిగాను. ఎందుకు ప్రమోషన్ నీకు? మీకు తెలుసా, మీరు చేసే చాలా ప్రార్థనలు దేవుడు మనలో కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాడు, వై అని. వాళ్ళు ఆర్ బిలీవింగ్ ఫర్ ద 3rd చైల్డ్, మీ 3వ బిడ్డ కొరకు మేము నమ్ముతున్నప్పుడు, మా కుమారుడు కావాలని ప్రభు సన్నిధిలో మేము నమ్ముతా ఉన్నాం. అప్పటికి 2 కూతురులు ఉన్నారు. నేను ఫెయిత్ ప్రీచర్నే, కానీ 9 నెలలు మా వాళ్ళు టెన్షన్ కాదు. 9 నెలలు కూడా మా బాబు 2 నెలలు తగ్గించి ముందు వచ్చేసాడు. సీరియస్లీ నేను దేవుడు అడిగి, ప్రభా నాకు కుమారుడు నేను, ఆయన మీ ఇద్దరం ప్రార్థన చేస్తాం. We used to kneel together and then pray, Lord, give us a boy child, give us a son. And the question that God asked me, why? నీ కొడుకు ఎందుకు అన్నాడు దేవుడు నన్ను. ఎందుకు ఇవ్వాలి నీ కొడుకుని? నువ్వు ఉద్యోగం అడుగుతుంది, ఎందుకు ఇవ్వాలి నీకు చెప్పండి. ప్రభా నాకు యుఎస్లో డోర్స్ ఓపెన్ ఎందుకు చేయాలి? ప్రభా నాకు పలానా కంపెనీలో డోర్స్ ఎందుకు చేయాలి? నాకు ప్రమోషన్ కావాలి, ఎందుకు కావాలి? ఏం లేదు ప్రభు, ఉద్యోగం తీసుకొని నేను మర్చిపోదామని. నువ్వు చెప్పకపోయినా చేస్తున్నావు అదే. ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి జీతం సంపాదించి దశంభాగం ఎగ్గొడదామని నువ్వు చెప్పకపోయినా చేస్తున్నావు అదే. గాడ్స్ క్వశ్చన్ ఇస్ వై? దేవుడు నన్ను అడిగాడు, నన్ను స్ట్రైట్గా అడిగాడు. ఐ హర్డ్ దట్ క్వశ్చన్, వై షుడ్ ఐ గివ్ యూ ఎ సన్? నీ కొడుకు ఎందుకు కావాలి? దేవుడు నన్ను అడిగాడు, వై డూ యూ నీడ్ ఎ సన్? దేవుడు ప్రశ్న అడిగితే సమాధానం కష్టం. ఆయనకు సమాధానం తెగించిన వాడెవడు లేడు. యోబు దగ్గరకు వచ్చి అడిగాడు, నేను ప్రశ్న అడిగితే చెప్పు నన్ను అన్నాడు. యోబు అన్నాడు, ప్రభా వద్దు నాయన, నాకు ఉపదేశించే, నేను మౌనంగా ఉంటా. పర్లేదు చెప్పు, నేనేదో నీకు నష్టం చేశాను అంటున్నావుగా. నువ్వు యథార్థంగా జీవిస్తుంటే, పరిశుద్ధంగా జీవిస్తుంటే, నేను నీకు పిల్లల్ని చంపేశాను, నీ ఆస్తిని తీసేసాను, నేను అంతా పాడు చేశాను అంటున్నావు కదా. చెప్పు, నేను అడుగుతా, కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పు. ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే యోబు ఆకాశము ఉరిమినట్టుగా ఉందని వాక్యంలో ఉంటుంది. యోబు సమాధానం చెప్పలేకపోయాడు. దేవుడు నన్ను అడిగాడు, వై డూ యూ నీడ్ ఎ సన్? అండ్ దెన్ ఐ ఆన్సర్డ్ గాడ్. నేను దేవునికి జవాబు చెప్పాను, దేవుడు కొడుకునిచ్చాడు. ఆ జవాబుకి నేను కట్టుబడి ఉన్నాను, మీ ఇద్దరం కట్టుబడి ఉన్నాం. సో నేను అడిగాను ఈ బ్రదర్ని, వై డూ యూ నీడ్ ఎ ప్రమోషన్ బ్రదర్, ఇఫ్ యూ డోంట్ మైండ్? మీకు ఎందుకు కావాలండి ప్రమోషన్? మీకు మంచి పొజిషన్ అడిగారు వచ్చింది, ఉద్యోగం అడిగారు వచ్చింది, ఎందుకు ప్రమోషన్? 6 నెలలు అయింది కదా ప్రమోషన్, ఎందుకంటే? ఆయన అన్నాడు, నేను అన్నాడు, మీకు వచ్చే జీతం మీకు సరిపోద్ది కదా. సరిపోద్దండి, మంచి ఇల్లు ఉంది, 2 ఇల్లులు కొనుక్కున్నాను, 2 కార్లు కొనుక్కున్నాను, పిల్లలకి సరిపోద్ది, నాకు మా వైఫ్కి సరిపోద్ది, నాకేం ఇబ్బంది లేదు. బట్ ఐ నీడ్ ఎ ప్రమోషన్. అన్నాను, వై అంటే అప్పుడు ఆయన ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అతను నాకు చెప్పిన జవాబు ఏంటంటే, నేను దేవుని రాజ్యానికి సేవకు మరింత సహకారంగా ఉండాలని నాకు ప్రమోషన్ కావాలని అడుగుతున్నాను అన్నాడు. బాలేదు అసలు మీ చెప్పట్లో. నేను చెప్పాను వెంటనే ఇమీడియట్గా, నేను ఇంకొక సెకండ్ కూడా ఆలోచన చేయకుండా, ఆ విధముగా మీకు కలుగునుగాక. దేవుడు ఆ విధంగా నిశ్చయం ప్రమోషన్ కలిగించాడు. మీకు విషయం తెలుసా, దేవుడు వెంటనే ప్రమోషన్ ఇచ్చాడు. అంతకుముందు కంటే 3 times ఎక్కువ శాలరీ హైక్ అయిపోయింది. అసలు టైంతో సంబంధం లేకుండా, అసలు ఎవరికి ప్రమోషన్ రాని టైంలో ప్రమోషన్ వచ్చింది. ఆ వ్యక్తి, ఆ బ్రదర్ చెప్పిన మాటకు కట్టుబడి ఉండి పరిచర్యలకు సహకరిస్తూ ఉన్నాడు అతను. ఆమేన్. నో మై క్వశ్చన్ ఇస్, నా ప్రశ్న ఏంటంటే, మీకు గాడ్ కెన్ డూ ఎనీథింగ్, బట్ వై? చిన్న బైక్ ఇస్తేనే మన యాటిట్యూడ్ మారిపోద్ది, కార్ ఇస్తే. ఒక 1 bedroom హౌస్కే మన యాటిట్యూడ్ మారిపోద్ది, ఒక విల్లా ఇస్తే. ఒక చిన్న జాబ్కే చాలామంది దేవుణ్ణి మర్చిపోయి, నేను చాలా బిజీ పాస్టర్ గారు. నౌ లిసన్ టు మీ సీరియస్లీ.
దేవుని మందిరానికి దేవుని పనికి రాలేనంత బిజీగా మీరుంటే మీరు చాలా తీరిగ్గా ఉండేటట్టు దేవుడు చేయగలడు. అలసిపోకుండా. ఆమేన్. అందరు నాతోనే ఉన్నారా? పాస్టర్ గారు మీరే నా నెహమిడేట్ అయినా ఫెయిత్ సెంటర్ అయినా అనుకుంటున్నారా? 100% దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నాకు తెలుసు, ఎందుకంటే నాతో మాట్లాడాడు. నేను ప్రార్థన చేసుకునే వాక్యం చెప్తా, సిద్ధపడే వాక్యం చెప్తా, వచ్చి ఇక్కడ నిలబడి ఏది వస్తుంది మాట్లాడను. అండ్ ఐ నో దిస్ ఈస్ ద మెసేజ్ ఫర్ యూ టుడే. హల్లెలూయా. నేనేమంటానంటే, మీ కుటుంబం కొరకు ప్రయాసపడండి, భోజనం కొరకు ప్రయాసపడండి, ధనము కొరకు ప్రయాసపడండి. జీవితం అంతా దాని కొరకే ఖర్చు పెట్టద్దు. 24 గంటల్లో ఎంత సమయం ప్రభు కొరకు కేటాయించావు? 7 రోజుల్లో ఎంత సమయం ప్రభు కొరకు కేటాయించావు? దేవుని రాజ్యం కొరకు నువ్వు చేసేదేంటి? నేను గురి వద్దగా పరిగెడుతున్నాను. ఐ హావ్ వన్ గోల్. ఏంటది? నేను క్రీస్తును, ఫిలిప్పీ పత్రిక వచ్చేసరికి అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకునవలనని. అబ్బా, నేను ఆయనని ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడినట్టు ఎట్టిదో ఎరుగు నిమిత్తము నేను సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. మీరందరూ వింటున్నారా? నాతోనే ఉన్నారా? సో ఈ స్పిరిచువల్ రేస్ వినాలి. నా వర్తమానం అయిపోయింది, ఇంకొక వచనం చూపించి ముగించేసేస్తాను. నేచురల్గా ఒక పందెపు రంగం, ఇంతకుముందు చెప్పుంటాను, ఒక పందెపు రంగంలో మీరు ఎప్పుడు గెలుస్తారంటే, ఫస్ట్ ఎవరు చివరికి వరకు పరిగెడతారో వాళ్ళు విన్ అవుతారు. అంతే కదా? ఫస్ట్ ఎవరు గోల్ రీచ్ అయితే వాళ్ళు విన్ అవుతారు. ఆత్మీయ జీవితంలో అది కాదు. ఫస్ట్ పరిగెత్తినోడికి కాదు కిరీటం, చివరి దాకా పరిగెత్తిన వారికి కిరీటము. నువ్వు మధ్యలో ఆగిపోయావేమో, ఈరోజు దేవుడు అందుకే నీతో మాట్లాడుతున్నాడు. నీలో అగ్ని తగ్గిపోయింది, మధ్యలో ఆగిపోయావు. కృప కలిగిన దేవుడు పిలుస్తున్నాడు మరలా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అని మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నీ కిరీటమును ఇంకొకటి అపహరింపనియద్దు. ఎందుకు కలిసిపోయావు? ఎందుకు ఆగిపోయావు? ఎందుకు కృంగిపోయావు? ఏ ప్రార్థనకు జవాబు రాలేదని ఆగిపోయావు? ఏ వాగ్దానం నెరవేరలేదని ఆగిపోయావు? ఏ ప్రార్థనకు జవాబు ఆలస్యమైందని ఆగిపోయావు? ఎక్కడ బ్రేక్ త్రూలు జరగట్లేదని ఆగిపోయావు? ఎవరి మీద బాధ పెట్టుకొని ఆగిపోయావు? ఎవరిని చూచి నా సన్నిధికి దూరమే? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, హలో, మిగిలిన వాటిని బలపరచుము. స్ట్రెంగ్త్ అండ్ వాట్ ఈస్ రిమైనింగ్. వేకప్, వేకప్, వేకప్. నువ్వు చివరి వరకు పరిగెడితే బహుమానం నీకు. ఎలాగైనా పరిగెత్తే, పడుతూ లేస్తూ పరిగెత్తే. బలహీనతల్లో పడిపోయినప్పుడు మరలా లేచి పరిగెత్తే, ఒక 4 అడుగులు ముందు పరిగెత్తిన వాడికి కాదు, చివరి దాకా పరిగెత్తిన వాడికి. అనారోగ్యంగా ఉందా, మరలా లేచి పరిగెత్తు. తన్నులు తింటున్నావా, లేచి పరిగెత్తు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల మనల్ని ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి, ప్రతి భారమును విడిచిపెట్టి ఏం చేయాలి? మన ఎదుట ఉంచబడిన ఆ బహుమానము కొరకు విశ్వాసమును ఒక కర్తయు దాన్ని కొనసాగించువాడిన యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తాలి. కమ్ ఆన్ ఎవ్రీవన్, షౌట్ రన్. లేవాలి, లేవాలి. అందుకని అన్నాడు, ఎంత గొప్ప సాక్షి సమూహం. అమ్మా, ఏంటిది అది? సాక్షి. చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏంటిది? మీరు సరిగ్గా చెప్పట్లేదు. ఏంటిది అది? ద క్లౌడ్ ఆఫ్ విట్నెస్. మేఘము వలె. ఎవరా సాక్షి సమూహం? 11వ అధ్యాయం అంతా అల్లేగా. ఎవరున్నారు దాంట్లో? అబ్రహాం ఉన్నాడు. 100 సంవత్సరాల వయసులో కొడుకు కోసం నమ్మిన అబ్రహాం ఉన్నాడు. 99 సంవత్సరాల వయసులో గర్భం మూయబడి వయసు గతించిపోయిన శారమ్మ తల్లిగా మారిన శారమ్మ ఉంది ఆ మేఘములో. సింహముల బోనులోనికి రాజులాగా నడుచుకొని వెళ్ళి బయటకు వచ్చిన దానియేలు ఉన్నాడు ఆ మేఘములో. అగ్నిగుండములోనికి వెళ్ళి అగ్ని వాసన కూడా తగలకుండా బయటకు వచ్చిన షడ్రక్ మెషక్ అబేద్నెగో ఉన్నారు ఆ మేఘములో. తన కుమార్తెను దేవునికి అప్పగించిన యెఫ్తా ఉన్నాడు ఆ మేఘములో. హానోకు ఉన్నాడు, నోవాహు ఉన్నాడు, సంసోను ఉన్నాడు. నాకెంత ఆశ్చర్యం తెలుసు, సంసోను కూడా దేవుడు పెట్టాడు ఆ మేఘములో. ఒక వేశ్య దగ్గర తన జీవితాన్ని పాడు చేసుకున్న సంసోను, బలహీనుడిగా పడిపోయిన సంసోను తిరిగి లేచి పరిగెత్తాడు కదా, చివరి దాకా పరిగెత్తాడు కదా. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. సంసోను ఉన్నాడు. దేవుడు అన్నాడు, ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె నిన్ను ఆవరించుంటే నా ప్రార్థనకు జవాబు రాలా, పాస్టర్ నన్ను చూసి నవ్వలా,
నాకు పెళ్ళైంది, పిల్లల పట్ల నాకు సంబంధాలు రావట్లా. ఉందా నీకు ఆ మేఘం? ఈ రాత్రి సంతానం కొరకు ఎదురు చూసి పడుకుంటే శారమ్మ వచ్చి ఆ మేఘాలు వచ్చి తంతది. లేచి పరిగెత్తు. నేను 99 సంవత్సరాల వయసులో నేను పిల్లోండి కన్నా, నువ్వు పరిగెత్తులే, ఏంటి కూర్చున్నావు? ఒకవేళ ఈ దినాల్లో కూడా ఉండుంటే హెబ్రీ పత్రిక ఖచ్చితంగా మేఘంలో యేసన్న గారి పేరు రాసుండేవాడని నేను అనుకుంటున్నా. పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా దైవజనుడు భక్త్ సింగ్ గారి పేరు రాసుండేవాడేమో మేఘంలో. ఆ 11వ అధ్యాయంలో సుందర్ సింగ్ గారి పేరు రాసుండేవాళ్ళేమో. ఇప్పుడు యేసన్న గారు అంటాడు, ఇప్పుడు ఆ మేఘంలో నుంచి, రే ఏం చేస్తున్నావు? 6వ తరగతి 2 సార్లు దెబ్బలేసి పరిగెత్తు. చివరి వయసులోకి వచ్చేసాడు ఆయన. చివరి దశలోకి వచ్చాడు. వీల్ చైర్ మీద కూర్చున్నాడు. నేను చూశాను ఆయన ప్రత్యక్షంగా. ఆయన వీల్ చైర్ మీద కూర్చొని 1.5 గంటల పైన నాతో, మా అన్నయ్యతో మాట్లాడాడు. ఆ రోజు ఉదయకాలం పొద్దున్నే 7 గంటల నుంచి 8:30, 9 దాకా నా పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళా. నేను, మా అన్నయ్య, మా డాడీ. పచ్చగా అయిపోయింది శరీరం అంతా, కళ్ళన్నీ పసుపుగా అయిపోయినాయి, ఏమీ లేదు, మనిషి పుల్లలాగా అయిపోయాడు, అనారోగ్యంతో ఉన్నాడు, మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతున్న టైం. అక్కడ కొంతమంది సహోదరులు చెప్పిన విషయం, ఆ చివరి దశలో ఒకరోజు పొద్దున్నే లేచాడంట. లేవగానే ఆయన పొద్దున్నే 2 చేతులు ఎత్తి, ఆరోగ్యంగా ఉంటే పెద్ద మోకాళ్ళ మీద, ఇప్పుడు ఆరోగ్యం లేదు కదా, 2 చేతులు ఎత్తి ప్రార్థన, స్తోత్రాలు చెప్పడం, ప్రార్థన చేయడం, ప్రభువా స్తుతిస్తూ ఉన్నాడంట. వీళ్ళందరూ బాగున్న వాళ్ళు నిద్రపోతుంటే ఈయన ప్రార్థనకు లేచి కూర్చున్నారంట. అన్న లేచాడు, అన్న మనకంటే ముందు లేచాడు. అది చేస్తా అన్నాడంట, అరే రెడీ చేయండి అన్న అన్నాడంట. ఇప్పుడు ఆయనకంతటా ఆయన రెడీ అయ్యే ఓపిక బలం లేదు ఆయనకి. అబ్బా, ఒక నీరులాగా పారబోయబడ్డాడు దేవుని కొరకు. ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు మండిన ఒక దీపం ఆయన. మిగిలిన వారి గురించి మనం చదివాం, ఈయన చూసాం. ఇంకా భాగ్యం ఏంటంటే ఇదే రోడ్డు. మీరు నేను చెప్తే నమ్మరు, కానీ మా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడల్లా నేను ఆ క్యాంపస్ దాటడానికి విత్ ఆల్ రెవరెన్స్ నేను చాలా భయపడుతూ దాటుతాను ఆ క్యాంపస్. ఎందుకంటే ఒక పరిశుద్ధుడు బ్రతికిన స్థలం ఇది. అరే నన్ను రెడీ చేయండి అన్నాడంట పొద్దున్నే. సరే, వాళ్ళు ఇంకా అన్న చెప్తే మాట్లాడకూడదు కదా, గబగబా రెడీ చేసి బ్రష్ చేపించి, బ్రేక్ఫాస్ట్ కూడా తినలేకపోతున్నారు, ఏం మింగలేకపోతున్నారు, బలవంతంగా ఏదో పెడితే అన్న బట్టలు తెచ్చి వేస్తే, బండి తీయండి రా అన్నాడంట. ఎక్కడికన్నా? వీల్ చైర్లో. ఎక్కడికంటారా? మీటింగ్ ఉంది కదా ఈరోజు అక్కడ. ఎంత ప్రయాణం? 5 గంటల ప్రయాణం గోరంట్ల నుంచి. మీటింగ్ ఉంది కదా, పద అన్నా. ఏయ్ బండిది. ఇంక అన్న మాట్లాడితే మాట్లాడటం లేదు. ఎక్కాడు. ఎందుకని? చివరి వరకు పరిగెడతామని. ముందు పరిగెత్తిన వాళ్ళకి కాదు బహుమానం. నువ్వు పడిపోయావేమో నాకు తెలీదు, దేని చేత నువ్వు ఆగిపోయావో తెలీదు. ఆయన చివరి శ్వాస వరకు పరిగెడతానే. ఆహా, ఎలాంటి కిరీటం తీసుకున్నాడో పైన. అదే మధ్యలో ఆగిపోయి నాకు అసలు మనోళ్ళు కొంచెం జ్వరం వచ్చినట్టుంది. అదేంటో తెలియదు నాకు. విన్నారు ఎప్పుడైనా? ఏంటి సిస్టర్ చర్చికి రాలేదంటే రాలేదంటారు. అదేంటో అర్థం కాదు, భలే మెంటలు వచ్చేస్తుంది. బ్రదర్ ఏంటి చర్చికి రాలేదు? అదే రాలేదు. అదే అందుకే అడుగుతుంది, రాలేదేంటి అంటే కొంచెం బాగాలేదండి. కొంచెం బాగాలేదా, ఎక్కువ బాగాలేదా అంటే కొంచెం ఫేవర్ కూడా కాదు, జస్ట్ ఇష్కే ఆగిపోతే కమాన్. నా దేవుడే కోపడ్డు. ఈజ్ అ లవింగ్ గాడ్, బట్ దట్ డజంట్ మీన్ దట్ యు టేక్ హిమ్ ఫర్ గ్రాంటెడ్. కొంచెం ఫీవరిష్గా ఉంది బ్రదర్, లేదంటే జ్వరం వచ్చినట్టుగా ఉంది, కాళ్ళు లాగుతూ ఉన్నాయి. హలో, పనికిమాల రీజన్స్కి మందిరం మానేస్తే, సిలువను చూసి మాట్లాడిన విశ్వాసి, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడిని ఎదురు పెట్టుకొని మాట్లాడినవి. అందుకే మన చర్చిలో ఉన్న మినిస్ట్రీ టీం వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, మీకు ఏదన్నా రానియండి, మీలో ప్రాణం ఉండగా మందిరం మానొద్దని చెప్తా. ఏదన్నా ఉన్ని
ఎనీ సిక్నెస్. ఇంకా మరీ మీరు మంచాన్ని పడిపోయి ఇమ్మొబైల్ అయిపోతే అవకాశం ఉంటే మంచం తెప్పించి మందిరంలో వేసుకోండి, కానీ మందిరం మానద్దు. ప్రాణం ఉండగా డోంట్ స్కిప్ వర్షిపింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అండ్ దట్ షోస్ హౌ మచ్ యు ఆనర్ గాడ్. నేను ఒకవేళ ఎక్స్ట్రీమ్గా మీకు వినపడచ్చు అంతము వరకు. తిమోతి పత్రిక మొదటి పత్రిక లాస్ట్ స్క్రిప్చర్ ఒకటి చూపిస్తానన్నా కదా, 4వ అధ్యాయం 7వ వచనం. 1 Timothy chapter 4 verse 7. 1 Timothy chapter 4 verse 7. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రులైన సారీ 2 Timothy 2 తిమోతి 4:7. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. ఈ వచనాలను ఎక్కడ రాస్తారు? ఎవరన్నా వాల్ పేపర్ పెట్టుకోమంటే పెట్టుకోరు, భయం. ఎందుకని? మహిమ ప్రవేశం బ్యానర్ల మీద రాస్తారు ఇది, లేదంటే సమాధుల పైన రాస్తారు. ఏమని? నా పరుగు. చెప్పండి, మీకేం అవదులేండి, చెప్పండి. నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇవన్నీ చనిపోయిన తర్వాత నథింగ్ రాంగ్. చనిపోయిన తర్వాత ఆ మహిమ ప్రవేశం బ్యానర్ పైన, లేకపోతే సమాధుల పైన, లేకపోతే ఇట్లాంటి మెమోరియల్ సర్వీసెస్ పైన కరెక్టే. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే పౌలు బ్రతికుండగా చెప్తున్నాడు ధైర్యముగా, ఇక మీదట ఇగో మంచి పోరాటం పోరాడా నేను, నా పరుగు కడ ముట్టించా. అంటే చచ్చిపోయాను కాబట్టి నా పరుగు ఆగిపోలా, నేను పరుగును ముగించాను కాబట్టి చచ్చిపోతున్నా అన్నాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? అంటే బ్రతుకుండగా పౌలు చెప్తున్నాడు, దేవుడు నా ద్వారా చేయాలనుకున్నదంతా చేసేసాను, నేను నెరవేర్చేశాను, నా పరుగు కడముట్టించి తిని. ఇది పౌలు చచ్చిపోయిన తర్వాత తిమోతి రాయలేదు, ఇది పౌలే రాశాడు. మంచి పోరాటం పోరాడి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించి తిని. వా, ఎలాగా నీ పరుగు కడముట్టించావు పౌలు అంటే విశ్వాసము కాపాడుకుంటుని. వా, మధ్యలో ఆగిపోవద్దు. ఆమెన్. డోంట్ లెట్ ఎనీవన్ స్టీల్ యువర్ క్రౌన్. నీ కిరీటమును ఎవడు అపహరింపనీయద్దు. నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. వాక్యముతో నీలో ఉన్న వరమును మండించు, మిగిలిన వాటిని బలపరచు. దేవుని కొరకు ఒక బలమైన వ్యక్తిగా నిలబడు. స్టాండ్ యువర్ ఫీట్.